జానుని ఈరోజు దానికి ఇష్టమైన ప్లేస్‌కి తీసుకెళ్తున్నాం. కెనడా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఇదొక రొటీన్ అయిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్ సుమన సుబ్రహ్మణ్యం. ఇక్కడ చూసారా నా షై అండ్ ఇంట్రోవర్ట్ హస్బెండ్ కష్టాలు. ఆయన్ని ఫోకస్ చేయకూడదంట. ఇలా ఎన్ని రోజులైందో జాకెట్స్ లేకుండా డ్రెస్సెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఉంది. కెనడా వచ్చిన దగ్గర నుంచి స్వెట్ షర్ట్స్, వింటర్ జాకెట్స్, స్వెట్ ప్యాంట్సే లైఫ్ అయిపోయింది. ఇలా ఏదో ఒక యాక్టివిటీ లేనిదే జాను మేడం కార్ సీట్లో కూర్చోదు. యాక్చువల్లీ ఇయర్ వెదర్ కెనడాలో చాలా బెటర్గా ఉంది. మేము వెళ్ళిన రోజు ఆల్మోస్ట్ 20 degrees రీచ్ అయింది. యాక్చువల్లీ ఈ మంత్లో అంత డిగ్రీస్ అనేది రీచ్ అవ్వదు. మా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్కి వచ్చాము. మాల్స్ ఎక్కడైనా ఒకటేనండి, వీకెండ్స్ చాలా హ్యాపెనింగ్గా క్రౌడెడ్గా ఉంటాయి. ఈ కంట్రీలో నాకు బయట ఎక్కడ జనాలు కనిపించారు, కానీ వీకెండ్స్ మాల్లో మట్టుకు జనాలు బాగా కనిపిస్తారు. ఇంతమంది ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ మాల్ కిడ్స్ ఫ్రెండ్లీ, కిడ్స్ కొంచెం ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం జంగిల్ థీమ్లో ఉంటుంది. ఎక్కువగా కిడ్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇదే జాను ఫేవరెట్ ప్లేస్, జంపింగ్ క్యాసిల్. యూజువల్గా దీన్ని ఇండోర్ ప్లే గ్రౌండ్స్ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. ఈ కంట్రీలో ఇలా ఇండోర్ ప్లే గ్రౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వెదర్ ఆల్మోస్ట్ -degreesలో ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేము. ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే ఏంటంటే ప్లేస్ చేంజ్, మిగిలిన పిల్లలతో ఇంటరాక్షన్, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ చేతికున్న బ్యాడ్జ్ తీసేయమని అడుగుతుంది. యాక్చువల్గా రీజనబుల్ ప్రైజెస్కే $9కి హోల్ డే అంతా ఆడుకోవచ్చు. మధ్యలో లంచ్ కానీ బయటికి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఆ చేతికి పెట్టిన బ్యాడ్జ్ అనేది మట్టుకు తీయకూడదు, ఉంచుకోవాలి. ఈచ్ కిడ్కి ఒక పేరెంట్ అలౌడ్ ఉంటుంది. ఇంకొక పేరెంట్ కూడా రావాలి అంటే +$5 పే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు మేము చాలా ఎర్లీగా వచ్చేసాం. జాను ఎర్లీగా లేచింది. తొందరగా పడుకుని పోతుందేమో ఆఫ్టర్నూన్ అనుకొని తొందరగా వచ్చేసాం. పెద్దగా పిల్లలు ఎవరు లేరు, ఒక ఇద్దరో ముగ్గురో ఉన్నారు అంతే. వెళ్ళి బ్లాక్స్ ఆడుతుంది అనుకున్నాను, కానీ కాదు. వెళ్ళి బాల్స్ తీసుకొని కాసేపు అక్కడే బాల్స్తో ఆడుకొని రిటర్న్ అయిపోయింది. ఇక్కడ పడిన పెద్ద దెబ్బలేం తగలదు. ఫ్లోర్ మొత్తం చాలా మెత్తగా ఉంటుంది. ఈ పార్టీషన్ చూసారా, యాక్చువల్గా అది థర్మోకాల్తో చేశారు. బ్రేక్ అయ్యేంత డెలికేట్గా లేదు కానీ బట్ స్ట్రాంగ్గా ఉంది అది, కానీ థర్మోకాల్. ఇలా ఎక్కువ బాల్స్ మధ్యలో కూర్చొని ఆడుకోవడం అంటే జాను చాలా బాగా ఇష్టపడుతుంది. యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్నిటికీ నేను లక్ష్మి ఉండాలి, కానీ ఈ ప్లేస్కి తీసుకొస్తే మట్టుకు మేము అసలు అవసరం లేదనమాట. అసలు ఇలా ఉంటే పిల్లలు ఎందుకు ఇష్టపడకుండా ఉంటారు? ఈ జనరేషన్ పిల్లలు చాలా లక్కీ. వాళ్ళకి లేనివంటూ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది, నా చైల్డ్హుడ్లో అసలు ఇలాంటివి ఏవీ లేవని. చెప్పాను కదండి, పిల్లలు కింద పడిన పెద్ద దెబ్బలేం తగలవు. చాలా మెత్తగా ఉంది. మొత్తం రబ్బర్ షీట్స్తో ఉంటాయన్నమాట ఫ్లోర్ అంతా. ఆ వాల్స్ కూడా థర్మోకాల్తో చేసినవి. ఎక్కువగా పుష్ చేసేయడాలు అలాంటివి చేయకూడదు. పెద్దగా పిల్లలు లేకపోయినా జాను దానికి నచ్చినట్టు దాని ఆటలేవో అది ఆడుకుంటుంది. నాకు ఒక 2 hours రెస్ట్. పక్కన కూర్చొని అదేం చేస్తుందా, ఏం ఆటలు ఆడుకుంటుందా అని చూస్తున్నాను. నేనే కాదండి, ఇక్కడికి వచ్చిన ప్రతి కిడ్స్ పేరెంట్స్ అంతే. ఒక 2 hours రెస్ట్ దొరుకుతుంది. స్లోగా పిల్లలు వస్తున్నారనమాట. అసలు చూడండి, ఏం ఆడతారో ఏం ఆటలో ఎందుకు ఆడతారో కూడా అర్థం అవ్వదు, అలా ఆడుకుంటారనమాట. 1.5 hour ఆడిన తర్వాత లక్ష్మి వచ్చారు ఏం చేస్తున్నామా అని చూడడానికి. ఇంకా డాడీ అని అనుకుంటూ బయటకు వచ్చేసింది. రిటర్న్ అయిపోతున్నాం. చూసారా, 1.5 hour ముందేమో 20 degrees ఉంది, ఇప్పుడు వర్షం పడుతుంది.
ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే ఇదే అడ్వాంటేజ్, వదలకుండా పెట్టిందంతా తింటుంది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.